అందరికీ నమస్కారం. Welcome to KV Tutorials. In this video, we are going to discuss about the RRB Group D reasoning questions. ఈ రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రూప్ డికి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సేమ్ సిలబస్ అండ్ సేమ్ క్వాలిఫికేషన్. ఇక్కడ గ్రూప్ డిలో రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి 30 అడగడం జరుగుతుంది. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో 35 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఈ ప్రాక్టీస్ సెట్ 1లో మనం 2 మార్చ్ 2025 ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ అక్షరమాల ఆధారంగా ఇవ్వబడిన సిరీస్లో క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏం రావాలి? ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చిండు, 1 2 3 4 వర్డ్స్ అనేవి, 5th వర్డ్ అనేది క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అనేది చెప్పాలి. ఓకే, మనం లెటర్ టు లెటర్ చూసుకుందాం. ఫస్ట్ P to M, M to J, J to G చూసుకున్నట్లయితే P means 16, M means 13. ఓకే, 1 to 26, A to Z, J means 10, G means 7. ఎంత వ్యారీ అవుతుంది? 16 13 3 వ్యారీ అవుతుంది. 13 10 3 వ్యారీ అవుతుంది. 10 7 3 వ్యారీ అవుతుంది. 7 మైనస్ 3 4 అంటే ఎంత నెంబరు ఆల్ఫాబెట్లోను? 4 అంటే D. ఓకే, నెక్స్ట్ Z to X, X to V, V to T. Z means 26, X means 24. ఎంత వ్యారీ అవుతుంది? 2. 24 V అంటే 22, 2 వ్యారీ అవుతుంది. 22 T అంటే 20, 2 వ్యారీ అవుతుంది. 20 మైనస్ 2 18. ఓకే, 18 అంటే R. 18 మీన్స్ R ఇన్ ఆల్ఫాబెట్స్. ఓకే, ఇక్కడ మన ఆప్షన్ ఆల్రెడీ ఒకటి ఎలిమినేట్ అయిపోయింది అనమాట, ఇది కాదు. నెక్స్ట్ N అంటే 14, J అంటే 10, ఎంత వ్యారీ అవుతుంది? -4. 10 F అంటే 6, ఎంత వ్యారీ అయింది? -4. 6 మైనస్ 4 2 మీన్స్ B మైనస్ 4 ఎంత వస్తుంది? X వస్తుంది. సో ఆప్షన్ B ఈజ్ ద రైట్ ఆన్సర్, అంతే కదా. B మైనస్ 4 అంటే రివర్స్లో తీసుకోవాలన్నమాట. జెడ్ ఉంటుంది, వై ఉంటుంది. ఓకే, అట్లా తీసుకోవాలి. బి తర్వాత ఏ తర్వాత జెడ్ తర్వాత వై తర్వాత ఎక్స్, ఇట్లా రివర్స్లో రాసుకోవాలన్నమాట. ఓకే, సో ఆప్షన్ ఈజ్ 3, DRX ఈజ్ ద నెక్స్ట్ సిరీస్. ఓకే, సెకండ్ క్వశ్చన్, ఇంగ్లీష్ వర్ణమాల ఆధారంగా 4 అక్షర సమూహాల్లో 3 ఒక నిర్దిష్ట విధంగా ఒకటిగా ఉంటాయి మరియు ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి. ఈ సమూహానికి చెందని అక్షర సమూహం ఏది అన్నాడు. అంటే సింపుల్గా మనం మాట్లాడుకుంటే ఈ 4 ఇచ్చింది కదా, ఈ 4ట్లో 3 అనేవి ఒక ఫార్ములా ప్రకారం, ఒక సిస్టమేటిక్ ప్రకారం ఉంటాయి, ఒకటి ఉండదు. ఆ ఉన్నది దాన్ని ఐడెంటిఫై చేయండి అన్నాడు. ఓకే, చూద్దాం. N అంటే 14, T అంటే 20. 14 20 ఎంత పెరిగింది? 6 పెరిగింది, +6. ఓకే, ఇక్కడ +6 తీసుకుందాం. నెక్స్ట్ T అంటే 20, P అంటే 16. 20 నుంచి 16 అంటే ఎంత పోయింది? -4. ఓకే, ఇవి రెండు అనేవి ఎట్లా? +6 -4 రూల్ ప్రకారం పోయినాయి. నెక్స్ట్ T అంటే 20, Z అంటే 26 +6, ఇది ఓకే, సాటిస్ఫై అయింది. నెక్స్ట్ Z అంటే 26, U అంటే 21. 26 మైనస్ 5 చేస్తే 21 వస్తుంది. సో ఇది ఇక్కడ -5 అనేది వ్యారీ అయింది. ఓకే, నెక్స్ట్ Q అంటే 17, W అంటే 26, QW ఎంత వ్యారీ అయింది? +6 వ్యారీ అయింది. ఓకే, W అంటే 23, S అంటే 17. 23 17 అంటే ఎంత వ్యారీ అయింది? -5 వ్యారీ అయింది. సారీ, W అంటే 23, S అంటే 19. ఓకే, సో ఎంత వ్యారీ అయింది? 23 to 19 అంటే -4 వ్యారీ అయింది, ఇది సాటిస్ఫై అయింది. ఓకే, నెక్స్ట్ K మీన్స్ 11, Q మీన్స్ 19, 11 నుంచి Q మీన్స్ 17, 11 నుంచి 17 అంటే ఎంత వ్యారీ అయింది? 6 వ్యారీ అయింది. ఓకే, సో 17 13 అంటే ఎంత వ్యారీ అయింది? -4 వ్యారీ. సో ఇవన్నీ +6 -4 అనమాట. 1 3 4 అనేవి +6 -4 వ్యారీ. ఇది ఒకటే +6 -5 అనేది వ్యారీ కాబట్టి డిఫరెంట్గా ఉన్నది ఇది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, 7 మంది ABCDEFGలు ఉత్తర దిశలో కూర్చొని ఉన్నారు. ఓకే, ఇట్లా కూర్చున్నారు, ఇది నార్త్, అటు ఫేస్ చేసి కూర్చున్నారు. ఓకే, D మరియు Bల మధ్య కేవలం 2 మాత్రమే కూర్చున్నారు. ఇక్కడ D అనుకుందాం, ఇక్కడ B అనుకుందాం, వీళ్ళ మధ్య 2 కూర్చున్నాడు. ఓకే, ఇక్కడ
ఇక్కడ ఒకడు వీడు డి, వీడు బి. నెక్స్ట్ ఎఫ్కి కుడి వైపున సి మాత్రమే కూర్చున్నాడు. సి మాత్రమే కూర్చున్నా అంటే ఎఫ్ అనేటోడు లాస్ట్ కావచ్చు, సి అనేటోడు లాస్ట్ కావచ్చు. సో వీడు ఎఫ్ అనుకుంటే వీడు నార్త్ సైడ్ ఫేస్ చేసి కూర్చుండు. సో వీడికి కుడి వైపున వీడు ఒక్కడే కూర్చుండు. ఎవడాడు? సి ఒక్కడే కూర్చుండు. సో వీడు ఎక్స్ట్రీమ్ రైట్. ఒక అసంప్షన్లో ఓకే. బి మరియు ఎఫ్ల మధ్య ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడంట. బి మరియు ఎఫ్ల మధ్య ఒక వ్యక్తి ఉంది. ఇక్కడ ఇంకొకరు ఉన్నారు. ఎవరనేది నెక్స్ట్ మనం చూద్దాం. ఈ అనేవాడు ఏ కంటే కుడివైపు, జీకి ఎడమవైపున కూర్చున్నాడు. ఓకే, ఇక్కడ ఏని తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏని తీసుకుంటే ఈ అనేవాడు ఏకి కుడి వైపున, ఓకే, వీడు ఈకి కుడి వైపున సెట్ అయిపోయిండు. నెక్స్ట్ జీకి ఎడమ వైపున ఇంకెక్కడ ఉంది జీ? ఇక్కడ బి మరియు ఎఫ్లో ఒకటి కూర్చుంది కదా, వాడిని జీ అనుకుందాం. ఓకే, అందరు వచ్చేసిరా ఏ బి సి డి ఈ ఎఫ్. ఇది ఏంటంటే నార్త్ సైడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగిండు? ఏ మరియు బి మధ్య ఎంతమంది ఉన్నారు అని అడిగిండు. వీడు ఏ, వీడు బి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఈ అనేటోడు ఒక్కడే ఉంది. సో ఆన్సర్ 1. ఓకే, నెక్స్ట్ కింది సమీకరణాలు ప్లస్ మరియు డివైడెడ్ ఒకదాన్ని ఒకటి మార్చబడింది, అలాగే ఇంటూ మరియు మైనస్ కూడా ఒకదాన్ని ఒకటి మార్చబడితే అప్పుడు క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏమొస్తుందని, అల్టిమేట్గా రిజల్ట్ ఏమొస్తుందని అడిగింది. ఓకే, ప్లస్ మరియు డివైడెడ్ స్థానంలో ఒకదానితో ఒకటి మార్చబడింది. సో ఇక్కడ మనం ఇక్కడ చేసేస్తున్నాం డైరెక్ట్. ఇది ప్లస్, ఇది డివైడెడ్. ఇది ప్లస్, ఇట్లా వేసేసుకున్నాం డైరెక్ట్. ఇది ఒక నిమిషం, ప్లస్ మరియు డివైడెడ్ కదా, ప్లస్ మరియు డివైడెడ్ అంటే 14/7. ఓకే, నెక్స్ట్ ఇంటూ అండ్ మైనస్ కూడా. సో ఇది ఏమవుతుంది? ఇది ఇంటూ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. ఓకే, అకార్డింగ్ టు ద బోడోమాస్ రూల్ ఫస్ట్ మనం ఏం చేయాలి? బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి? డివిజన్ చేయాలి. 7 ఒకట్లు 7 2 14. ఓకే, డివిజన్ అయిపోయింది. డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. 10 × 2 20, మల్టిప్లికేషన్ 20. ఓకే, సో దీనికి ఏముంది? మైనస్ ఉంది కాబట్టి -20 వస్తుంది. -20 బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ చేయాలి. 27 + 15 ఎంత? 27 + 15 42, అంతే కదా. 42 -20, 42 - 20 ఎంత? 22. ఆప్షన్ 1. ఓకే, బోడోమాస్ రూల్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని మనం ఫాలో అవ్వాలన్నమాట. బోడోమాస్ అని బ్రాకెట్ ఆఫ్ అంటే ఫస్ట్ ఏమైనా బ్రాకెట్లు ఉన్న టర్మ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, నెక్స్ట్ సబ్ట్రాక్షన్ తీసుకోవాలి. సో ఇక్కడ మనకు బ్రాకెట్ ఆఫ్ అనేది లేదు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేసినాం? డివిజన్ చేసుకున్నాం. 14/7 2 వచ్చింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేసినాం. 10 × 2 20 వచ్చింది. తర్వాత ఎడిషన్ చేసినాం. 15 × 27 ఎంత అయింది? 42 అయింది. సో తర్వాత లాస్ట్గా సబ్ట్రాక్షన్ చేసినాం. సబ్ట్రాక్షన్ ఎంత తీసేసినాం? 42 - 20 చేస్తే ఎంత వచ్చింది? 22. ఆప్షన్ 1 వచ్చింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రశ్న కింద ఇచ్చిన 5, 3 అంకెల సంఖ్యలపై ఆధారపడి ఉంటుంది. ఇది ఎడమవైపు, ఇది కుడివైపు, లెఫ్ట్ రైట్. ఉదాహరణ 697 అని ఒక నెంబర్ ఇస్తే అందులో మొదటి అంకె 6, రెండవ అంకె 9, థర్డ్ అంటే మనం ఇట్లా కౌంట్ ఇట్లా చేసుకున్న పోవాలి అనమాట. లెఫ్ట్ టు రైట్ అనేది కౌంట్ చేసుకున్న పోవాలి. ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్ అనేది. ఓకే, ఎక్కువ సంఖ్యలో రెండవ అంకెను తక్కువ సంఖ్యలో రెండవ అంకెకు జత చేస్తే ఫలితం ఏమవుతుంది? ఎక్కువ సంఖ్యలో రెండవ అంకె, ఎక్కువ సంఖ్య ఉంది ఇక్కడ 846. 846లో రెండవ అంకె ఎంత? 4. మనం లెఫ్ట్ టు రైట్ పోవాలి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చింది ఎగ్జాంపుల్. 677లో మొదటి అంకె 6, రెండవ అంకె 9. అట్లనే మనం ఎక్కువ సంఖ్యలో రెండవ అంకె 846లో రెండవ అంకె ఏమైంది? 4 అవుతుంది. అట్లనే నెక్స్ట్ తక్కువ సంఖ్యలో రెండవ అంకె, ఇక్కడ తక్కువ సంఖ్య ఏముంది? 215 తక్కువ సంఖ్య ఉంది. సో తక్కువ సంఖ్యలో రెండవ అంకె ఎంత? 1. సో ఈ రెండింటిని జత చేస్తే అంటుంది. 4 + 1 ఎంత? 5. ఆన్సర్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రకటనలు, నిర్ణయాలు. ఇవి కంప్లీట్ తెలుగులో కన్వర్షన్ చేసినప్పుడు
కొన్ని మిస్టేక్స్ వస్తున్నాయి అన్నమాట. అందుకని నేను ఇక్కడ ఇంగ్లీష్ కూడా పెట్టిన. ఓకే, తెలుగులో చదువుతా, ఇంగ్లీష్లో చదువుతా. వినండి ప్రకటనలు, స్టేట్మెంట్. అన్ని వ్యాఫిల్స్ కూడా ధనియాలే, కొన్ని ఫోమ్స్ కూడా ధనియాలే. ఓకే, ఇక్కడ నిర్ణయాలు ఏమి ఇచ్చిండు, కొన్ని వ్యాఫిల్స్ అనే ఫోమ్స్ కావచ్చు, కొన్ని ధనియాలు అనే ఫోమ్స్ కావచ్చు. ఓకే, అర్థం కాని వాళ్ళు ఇక్కడ తెలుగులో కూడా ఉంది, అది కూడా చెప్తా చూడండి. ఆల్ వెఫెల్స్ ఆర్ కోరెండల్స్, ఆల్ ఫార్మ్స్ ఆర్ కోరెండల్స్. అంటే ఇక్కడ మనం ఎట్లా తీసుకోవాలి, ఇప్పుడు మనం వీటిని వెన్ డయాగ్రామ్లో రాసుకున్నప్పుడు వఫెల్స్ అనేవి ఆల్ అన్నాడు కాబట్టి వెఫెల్స్ ఆల్ అనేవి ఇవన్నీ ఏమవుతుంది, ఇవి అయిపోతాయి, కోరెండల్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ ఆల్ ఫార్మ్స్ కూడా కోరెండల్స్ అవుతాయి. సో ఇక్కడ ఏం చేద్దాం, ఇంకొకటి కూడా ఆల్ అన్నాడు కాబట్టి ఇది కూడా ఫార్మ్స్, ఇది ఫార్మ్స్. ఓకే, ఇది ఒక నిమిషం ఆగండి, దీన్ని ఎరేజ్ చేద్దాం. దీన్ని ఎరేజ్ చేస్తే ఇప్పుడు కంప్లీట్గా మనకి ఏమర్థమవుతుంది, ఈ కంప్లీట్ సర్కిల్ అనేది కొరెండర్స్ అన్నమాట. సో అంటే ఇందులో వెఫెల్స్ ఉన్నవి, ఎట్ ద సేమ్ టైం ఫార్మ్స్ ఉన్నవి. సో ఓకే, ఇవి రెండు ఆల్ అనేవి ఇది అవుతుందని స్టేట్మెంట్ ఇచ్చింది. కన్క్లూజన్ చూస్తే సమ్ వెఫల్స్ ఆర్ ఫోమ్స్ అని ఇచ్చింది. ఈ వెఫల్స్కి ఫోమ్స్కి మనకు రిలేషన్ ఏమి ఇవ్వలేదు. ఓకే, సో ఇది కాదు. మనకు రిలేషన్ ఇచ్చిండా, ఏమి ఇవ్వలేదు. ఇవి రెండు కూడా ఇది అవుతుందని ఇచ్చింది, కానీ ఈ రెండింటికి రిలేషన్ అనేది. సమ్ కొరెండల్స్ ఆర్ ఫోమ్స్, సమ్ కొరెండల్స్ ఆర్ ఫోమ్స్, ఇది ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆల్ అనేవి ఇది అయినప్పుడు సమ్ అనేది రివర్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకు స్టేట్మెంట్లో ఏమి ఇచ్చిండు, ఆల్ అని ఇచ్చిండు. ఆల్ ఫోమ్స్ ఆర్ కొరెండర్స్ అని ఇచ్చిండు. ఇక్కడ కన్క్లూజన్ ఏమి, సమ్ ఆర్ అని ఇచ్చిండు. సో మొత్తం అయినప్పుడు ఇవి కొన్ని అనేది కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఇచ్చిండు కొన్ని, అన్ని ఫోమ్స్ కూడా ధనియాలు అయినప్పుడు కొన్ని ధనియాలు కూడా ఫోమ్స్ కావచ్చు. ఆప్షన్ 2 అనేది, స్టేట్మెంట్ 2 అనేది రైట్ అనమాట. సో ఓకే, ఇక్కడ మనం చూసుకున్న కేవలం నిర్ణయం 2 మాత్రమే సరిపోతుంది. ఆప్షన్ 4 అనేది కంప్లీట్గా రైట్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, కింది రెండు జంటలు అనుసరించిన అదే నమూనాను అనుసరించే జంటను ఎదుర్కోండి. ఓకే, ఇక్కడ ఏమంటారంటే ఇవి రెండు అనేవి ఒక ప్రాసెస్ని ఫాలో అయినాయి, ఒక ఈక్వేషన్ని ఫాలో అయినాయి. ఎట్ ద సేమ్ టైం కింద ఆప్షన్స్లో ఒకటి అదే విధంగా ఫాలో అవుతుంది, అది ఏంటిదని కనుక్కోమన్నాడు. ఓకే, మనం ఫస్ట్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి రెండు అనేవి ఏ విధంగా రిలేట్ అయి ఉన్నాయో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఎన్ తీసుకున్నాం. ఓకే, ఎంఎన్ అంటే +1. ఓకే, విడబ్ల్యూ +1, ఆర్ఎస్ +1 అంటే 1/1 ఇంక్రీజ్. నెక్స్ట్ డిఈ +1, డబ్ల్యూఎక్స్ +1, ఈఎఫ్ +1 అంటే అన్నిట్లో ప్రతి ఒక్క ఆల్ఫాబెట్కి +1 చేసిండు అనమాట. సో అదేవిధంగా మనకు ఆన్సర్లో +1 ఏది ఉందో అది ఆన్సర్ డైరెక్ట్. ఓపి, ఓకే, ఎల్ఎం, ఎస్టి, నెక్స్ట్ జిహెచ్, టిఎల్ఆర్ఓ, బి, ఓకే, బిడి అన్నాడు, ఇది కాదు. కంప్లీట్గా అక్కడ చూడగానే తెలిసిపోతుంది. డబ్ల్యూఎక్స్, ఓకే, సిడి, హెచ్ తర్వాత ఏం రావాలి, ఐ రావాలి, ఇది కూడా కాదు. ఓకే, నెక్స్ట్ జి తీసుకున్నాను, జిహెచ్, టిఎల్, ఇది అసలే కాదు. టీ తర్వాత ఎల్ వస్తుందా, రాదు. ఎంఎన్ ఓ తర్వాత పి వస్తుంది. ఓకే, జేకేఎల్ తర్వాత ఎం వస్తుంది. ఓకే, పిక్యూఎస్ తర్వాత టీ వస్తుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏఎఫ్, జే, కే, పి మరియు క్యూ ఒకే భవనంలోని 6 వేర్వేరు అంతస్తులపై నివసిస్తున్నారు. భవనంలోని తక్కువ అంతస్తు సంఖ్య 1గా ఉంటుంది, దానిపైన ఉండే అంతస్తు సంఖ్య 2గా ఉంటుంది, అలా ఎగువ అంతస్తు 6 వరకు ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం డ్రా చేద్దాం, ఫ్లోర్స్ డ్రా చేద్దాం. ఇది ఏమంటుండు, 1, 2, 3, 4, 5, ఇది 6. ఓకే, 6 అంతస్తులు. మనం సీరియల్గా 1 వాడే ఇచ్చింది కాబట్టి 1, 1, 1, 2, 3, 4, 5, 6. ఓకే, 6 ఉంటారు. ఎవరెవరు ఉంటారు, ఏఎఫ్, జేకే, పీక్యూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఎగువ అంతస్తు 6 వరకు ఉంటుంది. కేపీ కంటే వెంటనే పైన ఉన్న అంతస్తులో నివసిస్తాడు. కే అనేవాడు పి కంటే వెంటనే ఎగువ నుండే అంతస్తులో నివసిస్తాడు. ఫస్ట్ రఫ్గా రాసుకుందాం, తర్వాత అరేంజ్ చేద్దాం. ఓకే,
ఎఫ్ మరియు పి మధ్యలో ఇద్దరు మాత్రమే ఉంటారు. ఎఫ్ మరియు పి మధ్యలో ఇద్దరు మాత్రమే ఉంటారు. వీడు ఎఫ్ అనుకుందాం, మధ్యలో ఇద్దరు ఉంటారు అన్నాడు. ఓకే, ఇట్లా రాసుకుందాం ఫస్ట్. నెక్స్ట్, ఎఫ్ అనేది పి కంటే కింద వెరైటీ సంఖ్య ఉన్న అంతస్తులో నివసిస్తాడు. ఓకే, క్యూ జే కంటే వెంటనే పైన ఉన్న అంతస్తులో నివసిస్తాడు. ఓకే, ఏ కంటే కింద ఎంతమంది ఉంటారు? ఓకే, క్యూ కామా జే వెంటనే పైన ఉండే అంతస్తులో నివసిస్తాడు. ఏ కంటే కింద ఎంతమంది ఉంటారు? ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రాన్స్లేషన్ సరిగా జరిగినట్లేదు. ఇక్కడ వెరైటీ సంఖ్యను వచ్చింది, అది ఈవెనో ఆడో రావాలి. ఐదర్ ఈవెన్ అన్న రావాలి, ఆడ్ అన్న రావాలి. సో ఈ క్వశ్చన్ మనం రేపు సాల్వ్ చేద్దాం. దానికి యాజ్ ఇట్ ఈస్గా ఇంగ్లీష్లో సాల్వ్ చేద్దాం. ఓకే, ఒక నిర్దిష్ట కోడ్ భాషలో కేక్స్ ఆర్ డిలిషియస్ను సూడోకుగాను మరియు ఐ లైక్ కేక్స్ను మూసురుగాను కోడ్ చేశారు. ఈ భాషలో కేక్స్ కోడ్ ఏంటి? ఓకే, ఇందులో కేక్స్ ఉంది, ఇందులో కేక్స్ ఉంది. ఈ రెండింటిలో కామన్గా ఉన్నదాన్ని చూసుకున్నట్టు సూడోకు ఆప్షన్ వచ్చేసి సు. ఓకే, ఒక నిర్దిష్ట కోడ్ భాషలో కైండ్ని 2861గా, శాండ్ను 9658గా మరియు సిక్ను 7932గా కోడ్ చేశారు. అయితే ఆ కోడ్ భాషలో ఏకి సంబంధించిన కోడ్ ఏమిటి అని అడుగు. ఏ అనేది సంబంధించిన ఏ అనేది ఇక్కడ ఉంది. ఓకే, ఏ అనేది ఇక్కడ ఉంది, ఎస్ఏఎన్డి ఇంకెక్కడ లేదు, ఎస్ ఇక్కడ ఉంది. ఓకే, ఎస్ఏఎన్డి ఎస్ఐసికే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 9658 9658. సో 9 ఉంది ఇక్కడ. సో ఎస్కి ఏమవుతుంది? 9. ఓకే, నెక్స్ట్ ఎన్డి ఉంది ఇక్కడ, ఎన్డి ఉంది ఇక్కడ, 2861 ఉంది ఇక్కడ, 6 8 ఉంది. ఏదో ఒకటి తీసుకుంటుంది అనమాట. దేనికి? ఎన్ డికి ఏమేమి పోయినాయి? 6 వెళ్ళిపోయింది, 8 వెళ్ళిపోయింది. సో ఓకే, ఎస్కి 9 వెళ్ళిపోయింది, మిగిలింది ఏంటిది? 5. ఏకి ఏంటిది? 5. ఆన్సర్ 4, ఆప్షన్ 4. ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ క్రమాన్ని ఆధారంగా చేసుకొని ఇవ్వబడిన శ్రేణిలో క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏం రావాలని అడిగింది. ఓకే, ఇది 1 2 3 4 టర్మ్స్ ఇచ్చింది, 5th టర్మ్ ఏం రావాలని అడిగింది. ఓకే, నెక్స్ట్ లెటర్ టు లెటర్ తీసుకున్నాం. M2K 13, JK 11. ఓకే, డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ 9 అయ్యండి, నెక్స్ట్ 7, నెక్స్ట్ 5. 5 అంటే ABCDE. ఓకే, డిక్రీజ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ O టు M. ఓకే, నెక్స్ట్ M టు K. ఓకే, K టు I ఎంత డిక్రీజ్ అవుతుంది? O టు M. 15 టు M అంటే 14, -2 డిక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 13 11 -2 డిక్రీజ్, 11 9 -2 డిక్రీజ్, 9 -2 7. 7 అంటే ఎంత? G. ఓకే, ఈ G ఈ రెండిట్లో ఉంది. సో ఇది ఆప్షన్ కాదు, ఇది కాదు. ఆప్షన్ 1 ఆర్ 3. ఓకే, ఆర్ పి. ఓకే, 18 16 -2, 16 14 -2, 14 12 -2, 12 -2 10. 10 అంటే ఏంటిది? 10 అంటే జే. సో ఆప్షన్ 3. నెక్స్ట్ 12th క్వశ్చన్, ఇవ్వబడిన శ్రేణిలో ప్రశ్నార్థక చిహ్నం స్థానంలో ఏమి రావాలన్నాడు. క్వశ్చన్ మార్క్ దగ్గర ఏమొస్తుంది అన్నాడు. ఓకే, మనం చూసుకుందాం. 150 132 112 90 66 ఇచ్చింది. 152 132 అంటే ఎంత డిఫరెన్స్ ఉంది? 18 డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ 132 టు 1122 అంటే ఎంత డిఫరెన్స్ ఉంది? 20 డిఫరెన్స్ ఉంది. ఓకే, 112 టు 90 అంటే ఎంత డిఫరెన్స్ ఉంది? 22 డిఫరెన్స్ ఉంది. ఓకే, 90 టు 66 అంటే ఎంత డిఫరెన్స్ ఉంది? 24 డిఫరెన్స్ ఉంది. సో నెక్స్ట్ ఎంత రావాలి? ఎంత ఇంక్రీజ్ అయింది? 18 20 22 24 అంటే 26. 66 మైనస్ 26 ఎంత వస్తుంది? 40. అంతే కదా. సో ఆప్షన్ ఏమవుతుంది? డి ఆప్షన్.
సో దీనికి 40 ఈజ్ ద ఆప్షన్. నెక్స్ట్ 13 క్వశ్చన్ సేమ్ దాని మోడలే. ఇవ్వబడిన శ్రేణిలో ప్రశ్నార్థకం గుర్తు స్థానంలో ఏం రావాలని. ఓకే 47 to 56 ఎంత ఇంక్రీజ్ అయింది? 9 ఇంక్రీజ్ అయింది. ఓకే 56 to 74 ఎంత ఇంక్రీజ్ అయింది? 18 ఇంక్రీజ్ అయింది. అంతేనా? ఓకే 18 ఇంక్రీజ్ అయింది. ఓకే నెక్స్ట్ 74 to 101 ఎంత ఇంక్రీజ్ అయింది? 74 to 101 అంటే 27 ఇంక్రీజ్ అయింది. ఓకే నెక్స్ట్ 101 to 37 అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 36 ఇంక్రీజ్ అయింది. ఓకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 9 ఒకట్ల 9 రెండుల 18 9 మూడు 27 9 నాలుగు 36 9 ఐదులు 45. అప్పుడు మనకి ఏం రావాలి? 137 ప్లస్ 45 రావాలి. 45. ఓకే ఇప్పుడు సమ్ చేస్తే ఏమొస్తుంది? 7 5 12. ఓకే 4 ప్లస్ 4 8 1 182 వస్తుంది. ఓకే 182 ప్లస్ ఎంత రావాలి మనం ఫర్దర్గా చేస్తే? 9 9 ఆరులో 54. ఈ 182కి 54 కలపాలి అంతే కదా. 9 ఐదులో 45 దాకా అయిపోయింది. 9 ఐదులో 9 ఆరులో 54 కలిపితే ఎంత రావాలి? ఎంత వస్తుంది? ఇప్పుడు ఫైనల్గా ఈ రెండు సమ్ చేస్తే ఎంత వస్తుంది? 4 2 6. ఓకే 8 5 13 1 1 2. సో 236. సో ప్రాసెస్ అనేది రైట్ ఆప్షన్ 180. నెక్స్ట్ కింది సంఖ్యా జతల్లో రెండవ సంఖ్య మొదటి సంఖ్యపై కొన్ని గణిత క్రియలు చేయడం ద్వారా పొందబడింది. కింది జతలో చూపించినట్లయితే సంబంధం ఉన్న జతను ఎంచుకున్నాను. ఓకే 11కి 121 ఇచ్చిండు, 1కి ఎంత ఇచ్చిండు. ఓకే 11ని స్క్వేర్ చేద్దాం మనం. 11 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 121 వస్తుంది. ఓకే అట్లా స్క్వేర్ 11 ఉందని చూద్దాం. 9 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 81 వస్తుంది. ఓకే 4 స్క్వేర్ చేస్తే ఎంత రావాలి? 8 రావాలి. 2 స్క్వేర్ చేస్తే 4 రావాలి. 14 స్క్వేర్ చేస్తే 14 స్క్వేర్ చేస్తే 169 కాదు 13 స్క్వేర్ అవుతుంది. సో ఆప్షన్ ఏంటిది? 1. ఓకే ఒక సంవత్సరాంతర పాఠశాల పరీక్షలో ఒక వరుసలో ఆదర్శ్ కుడి చివర నుంచి 8వ స్థానంలో, ఎడమ చివర నుంచి 15వ స్థానంలో నిలిచాడు. ఓకే ఇది లెఫ్ట్, ఇది రైట్. కుడి చివర నుంచి 8వ స్థానం, ఇక్కడ నుంచి చూసుకుంటే 8th ప్లేస్లో ఉంది. ఓకే ఎడమ చివరి నుంచి చూసుకుంటే ఎంత ఉండు? 15 ఉండు. సో అసలు క్వశ్చన్ ఏమి అడిగిండు? మొత్తం ఎంతమంది అని అడిగిండు. మొత్తం ఎంతమంది అంటే ఏం చేయాలంటే 8 ప్లస్ 15 చేయాలి. ఓకే 8 ప్లస్ 15 చేస్తే ఎంత వస్తుంది? 8 ప్లస్ 15 చేస్తే ఎంత వస్తుంది? 23 వస్తుంది. అంతే కదా. 5 ప్లస్ 5 20 ప్లస్ 3 23 వస్తుంది. ఇక్కడ 23 మైనస్ 1 చేయాలి. ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ కుడి వైపు నుంచి ఆదర్శను కౌంట్ చేసినాం, ఎడమ వైపు నుంచి ఆదర్శని కౌంట్ చేసినాం. సో 2 సార్లు అయింది కాబట్టి -1 చేయాలి. 23 - 1 ఎంత వస్తుంది? 22 ఆన్సర్. నెక్స్ట్ ఇవ్వబడిన శ్రేణిలో ప్రశ్నార్థక గుర్తు స్థానంలో ఏమీ రావాలి అని అడిగింది. క్వశ్చన్ మార్క్ ఉన్న దగ్గర ఏమి రావాలి అని అడిగింది. ఓకే చూద్దాం. 22 32 ఎంత ఇంక్రీజ్ అయింది? 10. ఓకే 32 43 ఎంత ఇంక్రీజ్ అయింది? 11. ఓకే అంతే కదా. 32 43 11 ఇంక్రీజ్ అయింది. ఓకే 43 53 12 ఇంక్రీజ్ అయింది. ఓకే 53 68 13 ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ డైరెక్ట్ సిరీస్ మనకు కనిపిస్తుంది కాబట్టి 13 తర్వాత ఏం రావాలి? +1 14 కాబట్టి 68 + 14 8 + 4 12. సో 6 7 8 82. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 17 2 మరియు 5 స్థానాలు మార్చినప్పుడు, 9 మరియు 3 స్థానాలు మార్చినప్పుడు కింది సమీకరణంలో క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏమొస్తాను? ఓకే 2 మరియు ఫస్ట్ టైం మార్చాడు 2 మరియు 5. ఇక్కడ 2 ప్లేస్లో 5 పెట్టాలి, 5 ప్లేస్లో 2 పెట్టాలి. ఇంతకుముందు మనకి సింబల్స్ మార్చామన్నాడు ప్లస్ మైనస్లు. ఇప్పుడు నెంబర్స్ మారుస్తుంది. ఓకే నెక్స్ట్ 9 మరియు 3 మార్చాడు, ఇవి 2 మార్చామన్నాడు. ఓకే 12ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచాం. సో మార్చిన తర్వాత ఎట్లుంటుంది అనేది రాద్దాం మనం. 5 - 12
ఓకే, డివైడెడ్ 9 ప్లేస్లో 3 మార్చమన్నాడు, 9 3 మార్చమన్నాడు ఇంటూ 9 ప్లస్ ఎంత 5 ప్లేస్లో 2 మార్చమన్నాడు. ఓకే, బ్రాకెట్ బోడోమాస్ కింద మనం మాట్లాడుకుందాం. బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. డివిజన్ చేద్దాం ఫస్ట్. 3 1 3 4. సో ఇక్కడ 4 ఉంది. ఓకే, బ్రాకెట్ ఆఫ్ డివిజన్ అయిపోయింది. మల్టిప్లికేషన్ 9 3 9 4 36. ఓకే, ఇంతవరకు 36 అయిపోయింది. ఇంతవరకు 36 వచ్చింది. ఓకే, 36 ప్లస్ 36 ప్లస్ 2, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేయాలి. ఇది 5కి 5 ఉంది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? డివిజన్ అయిపోయింది, మల్టిప్లికేషన్ అయిపోయింది, ఎడిషన్ చేయాలి. 36 ప్లస్ 5 ఎంత? ప్లస్ 2 ఎంత? 38 మైనస్ 38. 36 ప్లస్ 2 ఎంత? మైనస్ 34 అవుతుంది కదా, అంతే కదా, మైనస్ 34 ఇది ప్లస్ 5. మైనస్ 34 ప్లస్ 5 ఎంత? మైనస్ 29. ఆన్సర్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 4 మరియు 5 స్థానాలు మార్చినప్పుడు కింది సమీకరణంలో ప్రశ్నార్థక గుర్తు స్థానంలో ఏమొస్తున్నాడు? 4 మరియు 5 పెట్టండి అంట. ఇవి రెండు ఎక్స్చేంజ్ చేసిండు, ఇక్కడనే రాసేస్తున్నాం. ఇది 5, ఇది ప్లస్, ఇది 4. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఏం చేయాలి? డివిజన్ చేయాలి. 5 1 5 4. ఓకే, ఇక్కడ 4 ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇంటూ 10 ఉంది. బ్రాకెట్ అయిపోయింది, డివిజన్ అయిపోయింది. సో డివిజన్ తర్వాత ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేయాలంటే 10 into 4 40. ఇక్కడ ప్లస్ 4 ఉంది కాబట్టి 44. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. QTUY అనేది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ క్రమాలను తీసుకొని WZAE అనేది సంబంధించింది. అదేవిధంగా WZAE అనేది CFGకి సంబంధించింది. అదే నియమాన్ని అనుసరించి ILMQకు ఏ ఆప్షన్ సంబంధించింది? ఓకే, Q to W అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? Q అంటే ఎంత? 17. W అంటే ఎంత? 23. ఓకే, ఎంత ఇంక్రీజ్ అయింది? 6. 17 ప్లస్ 6 ఎంత? 23. ఓకే, T అంటే 20, Z అంటే 26 ప్లస్ 6 21 ప్లస్ 6 A అంటే ఇక్కడ Z తర్వాత మళ్ళీ ఏ వస్తుంది అనమాట. మళ్ళీ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది Z తర్వాత. ఆఫ్టర్ 26 తర్వాత మళ్ళీ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అట్లనే 25 ప్లస్ 6 ఎంత? E. ఓకే, అట్లా ప్లస్ 6 చేసింది. అట్లనే W తీసుకుంటే 23 ప్లస్ 6 ఎంత? C. Z వరకు ప్లస్ Z తర్వాత మళ్ళీ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్లస్ 3 అయింది. అట్లనే A ప్లస్ 6 ఎంత? 7 J. E ప్లస్ 6 ఎంత? K. అట్లనే GHI అంటే ఎంత? 9. 9 ప్లస్ సేమ్ సిరీస్ ఫాలో 9 ప్లస్ 6 ఎంత? 15. సో O. నెక్స్ట్ L, J, K, L 12. 12 ప్లస్ 6 ఎంత? 18. 18 అంటే ఎంత? R. ఓకే, O R. నెక్స్ట్ M అంటే 13. 13 ప్లస్ 6 19. 19 అంటే S. అంతే కదా, ORS. ఆల్రెడీ ఆప్షన్ మనకు వచ్చేసింది, దట్ ఈస్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. 7 స్నేహితులు CDEPQR మరియు Sలు ఒక సరళ రేఖపై ఉత్తరం వైపు కూర్చున్నారు. ఇది ఒక సరళ రేఖ అనుకుంటే ఉత్తరం అంటే నార్త్. అటు సైడ్ ముఖం చూసుకొని కూర్చున్నారు. Q కుడివైపు కేవలం ముగ్గురు మాత్రమే కూర్చున్నారు. కేవలం ముగ్గురే. ఇది Q అనుకుంటే కుడివైపు ముగ్గురు కూర్చున్నారు. 1 2 3 అంతే, అయిపోయింది. వీడియో లాస్ట్. నెక్స్ట్ ముగ్గురు మాత్రమే కూర్చున్నారు. P కుడివైపు కేవలం C మాత్రమే కూర్చుంది. ఓకే, ఇది Pకి కుడివైపు కేవలం C అంటే వీడియో లాస్ట్. నెక్స్ట్ ఎవరు లేరు, మాత్రమే అన్నారు కాబట్టి C లాస్ట్. P మరియు E మధ్యలో కేవలం ముగ్గురు కూర్చున్నారు. P మరియు E మధ్యలో ముగ్గురు. 1 2 3 వీడొకడు
ఈ మధ్యలో ముగ్గురు కూర్చున్నారు. ఓకే. నెక్స్ట్ డి ఆర్ కంటే ఎడమవైపున కూర్చున్నాడు, ఎస్కి కుడి వైపున కూర్చున్నాడు. ఓకే. ఎంతమంది అయ్యారు? 1 2 3 4 5 వీటితో 7. డి అనేటోడు ఆర్కి ఎడమ వైపున కూర్చున్నాడు. ఇక్కడ కూర్చోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డి అనేటోడు ఇక్కడ డి తీసుకుంటే ఆర్కి ఎడమ వైపున కూర్చున్నాడు. ఇక్కడ ఆర్ అనుకుంటే ఎస్కి కుడి వైపున కూర్చుంది. ఇది ఎస్. ఓకే. ఎస్కి కుడి వైపున డి, ఆర్కి ఎడమ వైపున డి. సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఎస్ మరియు ఆర్ మధ్యలో ఎంతమంది కూర్చున్నారు? ఎంతమంది? 1 2 3 ముగ్గురు కూర్చున్నారు. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ 21. 7 మంది ఈఎఫ్జిహెచ్ XYZ ఒక వరుసలో ఉత్తరం వైపు కూర్చున్నారు. ఓకే. జి ఎడమ వైపుకు కేవలం ఇద్దరు మాత్రమే కూర్చున్నారు. ఓకే. ఎడమ వైపు అన్నారు కాబట్టి లెఫ్ట్ సైడ్ ఇద్దరు మాత్రమే కూర్చున్నారు. ఎవరికి? జీకి. ఇది జీ. నెక్స్ట్ జి మరియు ఎక్స్ మధ్యలో కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఇది జి మరియు ఎక్స్ ముగ్గురు అన్నారు. సో వీళ్ళు ముగ్గురు ఉన్నారు. లాస్ట్ ఎక్స్. ఓకే. మొత్తం ఎంతమంది వచ్చారు? 1 2 3 4 5 6 7. 7కి 7 సెట్. నెక్స్ట్ మిగిలిన వాళ్ళని అరేంజ్ చేద్దాం. ఓకే. ఎక్స్ మరియు జెడ్ మధ్యలో ఒక్కలే కూర్చున్నారు. ఎక్స్ మరియు జెడ్ మధ్యలో ఒక్కలు అంటే అజంప్షన్ చేద్దాం. ఇక్కడ ఎక్స్, నెక్స్ట్ జెడ్, ఇక్కడ జెడ్, ఇది వై. ఓకే. ఈ హెచ్కు కుడివైపుకు వెంటనే కూర్చున్నారు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు కూర్చోబెట్టారు కాబట్టి ఈ అనేది హెచ్కు కుడివైపున అంటే వీడు హెచ్, లాస్ట్ వాడు హెచ్కు కుడివైపున ఎఫ్ ఈ అనేటువంటి కూర్చుంది. ఓకే. అందరు వచ్చేసారు. మధ్యలో ఒక్కరు రావాలి. ఎవరు రావాలి? ఈ ఎఫ్ జి హెచ్ అంటే వీడి ఎఫ్. ఓకే. నెక్స్ట్ ఎఫ్ కుడివైపున ఎంతమంది కూర్చున్నారని అడిగాడు. ఇది ఎఫ్ అన్నప్పుడు దీనికి కుడివైపున ఎంతమంది కూర్చున్నారు? జెడ్ వై ఇద్దరు కూర్చున్నారు. ఆన్సర్ ఆప్షన్ 3. ఓకే. నెక్స్ట్ ఒక నిర్దిష్ట కోడ్ భాషలో ఏ ప్లస్ బి అంటే ఏ బి యొక్క తల్లి, ఏ మైనస్ బి అంటే ఏ బి యొక్క తండ్రి, ఏ క్రాస్ బి అంటే ఏ బి యొక్క అక్క, ఏ స్లాష్ బి అంటే ఏ బి యొక్క అన్న, ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఏ బి యొక్క భర్త, ఏ ఇంటూ స్టార్ బి అంటే ఏ బి యొక్క భార్య. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక రిలేషన్ ఇచ్చిండు. రిలేషన్ ఇచ్చి కేజేకి అడిగింది. ఓకే. మనకు రిలేషన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. నో నీడ్ టు ఫైండ్ అవుట్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఇది అవసరం లేదు. ఇది ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? మనకి కేకి జేకే రిలేషన్ అడిగిండు, టీకి అవసరం లేదు. సో ఫస్ట్ మనం రాసుకుందాం. ఇట్లా వర్టికల్గా రాసుకుందాం ఇచ్చిన రిలేషన్. ఓకే. కే అడిగిండు, ఎల్ అడిగిండు, జే అడిగిండు. ఓకే. నెక్స్ట్ కే మైనస్ అన్నాడు. కే మైనస్ అంటే ఏ యొక్క ఏ బి యొక్క తండ్రి. అంటే ఇప్పుడు సేమ్ కే ఎల్ ప్లేస్లో ఏ బిని ఊహించుకోవాలి. అప్పుడు కే అనేటోడు ఎల్ యొక్క తండ్రి అవుతాడు. ఓకే. యారో మార్కు ఇట్లా పెట్టుకొని ఎల్ ఫాదరు కే. ఫాదర్ అంతే కదా. ఎల్ ఫాదర్ కే. నెక్స్ట్ ఎల్ మైనస్ జే. ఎల్ మైనస్ జే అంటే ఏ మైనస్ బి అంటే ఏ బి యొక్క తండ్రి. సేమ్ ఎల్ అనేటోడు జే యొక్క ఫాదర్. సో సేమ్ యారో మార్క్ పైకి పెట్టుకొని జే ఫాదరు ఎల్. ఓకే. సేమ్ ఎందుకంటే ఒకటే సింబల్ రెండు సార్లు మైనస్ మైనస్ అడిగింది కాబట్టి. నెక్స్ట్ ఈ రెండింటికి రిలేషన్ అడిగింది. కేజేకు సంబంధించిన రిలేషన్ ఏ కరెక్ట్ అన్నాడు. జే ఫాదర్ ఎల్ ఫాదర్ కే అంటే జే యొక్క ఫాదర్ ఫాదర్. ఓకే. ఫాదర్స్ ఫాదర్. యాక్చువల్గా ఇక్కడ ట్రాన్స్లేషన్ తప్పు పడింది, అందుకే ఇంగ్లీష్ పెట్టింది. ఫాదర్స్ ఫాదర్. 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 23rd క్వశ్చన్. ఇది డైరెక్షన్కి సంబంధించిన క్వశ్చన్. ఓకే. ఇక్కడ రాయిస్తా చూడండి కొంచెం. G1 పాయింట్ ఏ నుంచి ప్రారంభించండి. ఇది పాయింట్ ఏ. ప్రారంభించి ఉత్తరం వైపు 2 కిలోమీటర్ల దూరం ప్రయాణించండి. ఉత్తరం అంటే
ఇట్లా తీసుకున్నాం, నార్త్ సైడ్ 2 కిలోమీటర్లు ప్రయాణించింది. ఓకే. నెక్స్ట్ తర్వాత ఎడమ వైపు తిరిగి 5 కిలోమీటర్లు వెళ్ళాడు. ఇది కుడి, ఇది ఎడమ. ఎడమ వైపుకి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు? 5 కిలోమీటర్లు వెళ్ళాడు. వెరీ గుడ్. నెక్స్ట్ మళ్ళీ ఎడమ వైపు తిరిగి 3 కిలోమీటర్లు వెళ్ళాడు. ఎడమ వైపు అంటే ఎట్లా? ఇటు సైడ్ అవుతుంది. 3 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే. నెక్స్ట్ ఎడమవైపు తిరిగి 3 కిలోమీటర్లు. ఆ తర్వాత మరోసారి ఎడమవైపు తిరిగి 6 కిలోమీటర్లు వెళ్ళాడు. ఇప్పుడు ఎడమవైపు అంటే ఏంటిది? ఎటు సైడ్ వెళ్ళాలి? ఇటు సైడ్ వెళ్ళాలి. 6 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే. 6 కిలోమీటర్లు. ఓకే. 6 కిలోమీటర్లు. చివరగా మళ్ళీ ఎడమవైపు తిరిగి 1 కిలోమీటర్ వెళ్ళి పాయింట్ పి వద్దకు ఆగాడంట. మళ్ళీ ఎడమవైపు తిరిగిన. ఇది ఎడమవైపు. 1 కిలోమీటర్ పోయింది సార్. ఓకే. 1 ఇక్కడ ఉంది. పాయింట్ పి దగ్గర ఉంది. ఇక్కడికి వచ్చేసిండు. ఇక్కడ ఏ నుంచి లాస్ట్కి ఎక్కడికి వచ్చిండు? పాయింట్ పి దగ్గరకు వచ్చిండు. అయితే పాయింట్ ఏ చేరేందుకు షార్టెస్ట్ డిస్టెన్స్గా ఎంత దూరం ప్రయాణించి ఏ దిశలో వెళ్ళాలని. ఇక్కడి నుంచి ఎటు పోవాలి? ఇటు పోవాలి. ఇటు అంటే ఏంటిది? ఇదేంటిది? ఇదే డైరెక్షన్ వెస్ట్, పడమర దిశగా వెళ్ళాలి. ఆప్షన్లు ఏమున్నాయి? పడమర 2 ఉన్నాయి. ఓకే. ఇక్కడ 5 కిలోమీటర్లు ఇటు సైడ్ పోయిండు. సేమ్ ప్యారలల్గా 6 కిలోమీటర్లు ఇటు సైడ్ వచ్చిండు. అంటే ఎంత డిస్టెన్స్ ఉంది? 1 కిలోమీటర్ ఉంది. 1 కిలోమీటరు డిస్టెన్స్ అనేది పడమర వైపు కవర్ చేసేస్తే ఈ పాయింట్ నుంచి ఏ పాయింట్కి వెళ్ళిపోతుంది. అది నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ ఇంతకుముందు ఇచ్చినట్టే సిరీస్ ఒక వర్డ్స్ ఇచ్చాడు. 5 3 అంకెల సంఖ్యలు ఇచ్చాడు. మనం దీని కౌంటింగ్ లెఫ్ట్ నుంచి రైట్ కౌంట్ చేసుకోవాలి. అందులో ఇచ్చిన కండిషన్ ఇది. ఇదంతా క్వశ్చన్ గురించి. అసలు కండిషన్ ఇదనమాట. ఎక్కువ సంఖ్యలో 3వ అంకెను తక్కువ సంఖ్యలో 2వ అంకెకు జత చేస్తే ఫలితం ఎంత? ఎక్కువ సంఖ్య అడిగింది దీంట్లో ఎక్కువ సంఖ్య ఏమొస్తుంది? 482. ఎక్కువ సంఖ్యలో 3వ అంకె ఎంత? 2. ఓకే. ఇక్కడ మెన్షన్ చేసిండు 6 8 7లో మొదటిది 6, రెండవది 9, మూడవది 7. అట్లనే ఇట్లా లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలన్నమాట. అట్లా లెఫ్ట్ టు రైట్ వెళ్ళినప్పుడు 3వ అంకె ఎంత అవుతుంది? 2. తక్కువ సంఖ్యలో 2వ అంకె. ఇందులో తక్కువ సంఖ్య ఏంటిది? 254. ఇది తక్కువ సంఖ్యలో 2వ అంకె. 2వ అంకె ఏమవుతుంది? 5 అవుతుంది. సో జత చేయమన్నాడు. 2 + 5 ఎంత అవుతుంది? 7 అవుతుంది. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. లాజికల్గా పూర్తి కావడానికి కింద ఇచ్చిన శ్రేణిలో ప్రశ్నార్థకం స్థానంలో ఏ పదం వస్తుందని అడిగింది. ఓకే. ఫస్ట్ మనం నెంబర్ చూద్దాం. ఓకే. 29 26 -3, 26 23 -3, 23 20 -3, 20 -3 17. ఓకే. 2 ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోయినాయి. 17 ఇది కాదు. నెక్స్ట్ ఇది కూడా కాదు. ఓకే. నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ చూద్దాం. T to Y ఎంత ప్లస్ చేసిండు? T అంటే 20, Y అంటే 25 +5 చేసిండు. 25 + 5 ఎంత? D అంటే నెక్స్ట్ Z తర్వాత A నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. Z తర్వాత A నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. +5 చేసిండు, +5 చేసిండు. D + 5 ఎంత? I. అంతే కదా. I అంటే 9, D అంటే 4. 4 + 5 9. 9 + 5 ఎంత? 9 + 5 ఎంత? 14. 14 అంటే ఎంత? N తోటి స్టార్ట్ కావాలి. ఇందులో ఎంతో స్టార్ట్ అయ్యేది ఉంది? 2. సో ఆప్షన్ 2 డైరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా డైరెక్షన్కి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ సూరజ్ పాయింట్ ఏ, ఇక్కడ పాయింట్ ఏ అనుకుందాం. సూరజ్ అనే అతను పాయింట్ ఏ నుంచి 6 కిలోమీటర్లు ఉత్తరం వైపు వెళ్ళాడు. ఓకే. 6 కిలోమీటర్స్ ఉత్తరం వైపు వెళ్ళాడు. 6 కిలోమీటర్స్. నెక్స్ట్ తర్వాత కుడివైపు తిరిగి 5 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే. కుడివైపు తిరిగిండు, 5 కిలోమీటర్లు వెళ్ళిండు. నైస్. నెక్స్ట్ మళ్ళీ కుడివైపు తిరిగి 9 కిలోమీటర్లు వెళ్ళాడు. కుడివైపు తిరిగిండు. ఈస్ట్ సైడ్ ఫేస్ చేసిండు కాబట్టి కుడివైపు అంటే ఎట్లా వస్తుంది? ఇటు సైడ్ వస్తుంది. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళిండు? 9 కిలోమీటర్లు వెళ్ళిండు. ఓకే. మరోసారి కుడివైపు తిరిగి 11 కిలోమీటర్లు వెళ్ళాడంట. ఓకే.
మరోసారి కుడివైపు అంటే ఎట్లా వస్తుంది? మనకు ఆపోజిట్గా ఉన్నాడు కాబట్టి మనకి ఎడమ వైపు అతను కుడివైపు అవుతుంది. ఎడమ వైపు కుడివైపు తిరిగి 11 కిలోమీటర్లు వెళ్ళాడు. వెరీ నైస్. 11 కిలోమీటర్లు వెళ్ళాడు. చివరగా కుడివైపు తిరిగి 3 కిలోమీటర్లు వెళ్ళి పాయింట్ పి వద్ద ఆపాడు. ఓకే, 3 కిలోమీటర్లు వెళ్ళి ఓకే 3 కిలోమీటర్లు పోయి పాయింట్ పి వద్ద ఆగాడు. పాయింట్ పి వద్ద ఆగాడు. ఓకే, పాయింట్ ఏకి చేరుకోవడానికి షార్టెస్ట్ డిస్టెన్స్ ఏ దిశలో వెళ్ళాలని పాయింట్ ఏకి చేరడానికి. ఓకే, ఇక్కడ 6 కిలోమీటర్స్, ఇక్కడ 9 కిలోమీటర్స్, అంటే ఇక్కడ 3 కిలోమీటర్స్ ఎక్కువ పోయింది. ఓకే, ఈ 3 కిలోమీటర్స్ ఇక్కడ కవర్ చేసింది, అంటే ఆల్మోస్ట్ ఇక్కడికే వచ్చింది అనమాట. ఓకే, ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడికి వెళ్ళాలంటే ఏ డైరెక్షన్ వెళ్ళాలి? ఈ డైరెక్షన్లో వెళ్ళాలి. ఎంత దూరం వెళ్ళాలి? ఇది 11, సారీ అది 5, ఇది 11, అంటే ఎంత ఎక్కువ పోయింది ఇటు సైడ్? 6 కిలోమీటర్స్ పోయింది. 6 కిలోమీటర్స్ ఈస్ట్ సైడ్ వెళ్ళాలి. 6 కిలోమీటర్స్ ఈస్ట్ సైడ్ వెళ్తే పాయింట్ ఏ దగ్గరికి రీచ్ అవుతాడు. నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇచ్చిన 2 జతలు అనుసరించే అదే నమూనాను అనుసరించే జతను ఎంచుకోండి. సేమ్ ఇంతకుముందు చేసిన క్వశ్చన్. J to H, letter to letter చూద్దాం. J to H, J means 10, H means 8, -2 చేసిండు. I to K, ఓకే, GH I 9, I అంటే 9, K అంటే 11, +2 చేసి ఇక్కడ కూడా +2 చేసాం. M అంటే 13, M అంటే 13, GHI అంటే 9, ఇక్కడ +2 చేయలేదు. ఏం చేసిండు? -4 చేసిండు, అంతే కదా. 9 + 4 ఎంత? 13. ఇక్కడ -4 చేసిండు, ఇక్కడ +2 చేసిండు, ఇక్కడ ఫస్ట్ కూడా +2 చేసిండు. సేమ్, సారీ ఒక్క నిమిషం. ఇక్కడ J to H అంటే ఇక్కడ కూడా -2 చేసిండు. ఇక్కడ J to H అంటే ఇక్కడ -2 చేసిండు. -2 +2 -4. ఓకే, D అంటే ఎంత? 4, 4 - 2 B. ఓకే, C అంటే 3, +2 5 E. ఓకే, J అంటే 10, F అంటే 6, -4. ఓకే, -2 +2 -4 సాటిస్ఫై. సో అట్లా చూసుకుందాం మనం కూడా. ఇప్పుడు ఇచ్చిన వాటిలలో ఇది సాటిస్ఫై కావాలి. ఏమేమి సాటిస్ఫై కావాలి? ఫస్ట్ లెటర్ టు ఫస్ట్ లెటర్ -2 కావాలి, నెక్స్ట్ +2 కావాలి, నెక్స్ట్ -4 కావాలి. అది ఏబిసిడి 1 2 3 4 ఆప్షన్లలో ఏ సాటిస్ఫై అయితే అది ఆప్షన్ రైట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఓ అంటే 15, బి అంటే సారీ ఎం అంటే 14. ఓకే, సారీ ఎం అంటే 13, ఓ అంటే 15, -2 ఇది ఓకే. బి అంటే 2, ఈ అంటే 5, 2 5 ఇది కాదు, ఎందుకంటే +3 అడుగుతుంది. నెక్స్ట్ ఓకే, క్యూ అంటే 17, ఓ అంటే 15, -2 ఓకే. జి అంటే 7, ఐ అంటే +2 ఓకే. టీ అంటే 20, డబ్ల్యూ అంటే 23 వస్తుంది ఇక్కడ. ఓకే, ఇది కాదు. నెక్స్ట్ వి అంటే 22, టీ అంటే 20 ఓకే. ఈ అంటే 5, హెచ్ అంటే 8, ఇది కూడా కాదు, అంతే కదా. ఈ అంటే ఎంత? ఏబిసిడి 5, హెచ్ అంటే 8, +3 వస్తుంది. ఓకే, ఇవేవి కానప్పుడు ఆన్సర్ ఆటోమేటిక్గా ఇది అవుతుంది. ఒకసారి టెస్ట్ చేద్దాం. ఓ 15, -2 13, ఎం ఓకే. హెచ్ 8 +2 10, జే ఓకే. డబ్ల్యూ 23 -4, ఎస్ ఓకే. సో ఇది సాటిస్ఫై అయింది అనమాట. -2 +2 -4. నెక్స్ట్ క్వశ్చన్. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో సిఏజిను 4982గా, జిఐఎన్ను 7418గా మరియు ఎన్ఐఎల్ఈను 3179గా కోడ్ చేశారు. ఈ భాషలో ఎల్కి సంబంధించిన కోడ్ ఏమిటి? ఎల్కి సంబంధించిన కోడ్ ఏమిటి? ఎల్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఎల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే, అంటే మనకు ఆన్సర్ అనేది ఈ 3179 నుంచి ఒకటి ఉంటుంది. ఓకే, ఇక్కడ సిఏజిఈ
GAIN. ఇందులో సిమిలర్గా ఉండేది ఏముంది? వాటి లెటర్స్ ఏ ఉంది, నెక్స్ట్ ఏముంది, ఇంకా జీ ఉంది. ఓకే, ఏ ఉంది, జీ ఉంది. ఓకే, ఏముంది, జీ ఉంది. లెటర్స్ ఏమున్నాయి దీంట్లో సిమిలర్గా? 4 ఉంది. నెక్స్ట్ ఏముంది, 8 ఉంది. ఓకే, మనకు డైరెక్ట్ NILE అడిగాడు కదా, ఐ అనేది ఇందులో ఉంది. ఓకే, ఎన్ అనేది ఇందులో ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ అనేది దేంట్లో ఉంది, ఈ అనేది దీంట్లో ఉంది. ఓకే, అంటే మనం డైరెక్ట్ చూసేద్దాం అనమాట. ఇందులో ఉన్నవి ఇందులో తీసేస్తే డైరెక్ట్ ఒకటి ఎలిమెంట్ కాబట్టి డైరెక్ట్ వచ్చేస్తుంది. 4982 ఉంది, ఇలా 49 ఉంది అంటే ఈకి 9 పోయింది, ఈకి 9 పోయింది. నెక్స్ట్ 74182, 7 ఉంది, 1 ఉంది. సో ఆప్షన్ 3 డైరెక్ట్ వచ్చిందన్నమాట. ఆప్షన్ 3 ఆన్సర్ 3 కాబట్టి 4. డైరెక్ట్ NILE చూసుకున్నట్లయితే ఇక్కడ ఎల్ అనేది ఓన్లీ ఈ టర్మ్లోనే ఉంది కాబట్టి మిగిలిన లెటర్స్ ఎన్, ఐ, ఈ అనేది తీసేసి అయిపోతుంది. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్. ఏ స్టార్ బి అంటే ఏ బి యొక్క అన్నయ్య, ఏ క్వశ్చన్ మార్క్ బి అంటే ఏ బి యొక్క తండ్రి, ఏ కోలన్ బి అంటే ఏ బి యొక్క కొడుకు, ఏ ఈక్వల్ టు బి అంటే ఏ బి యొక్క భార్య. ఇట్లా తీసుకున్నప్పుడు ఎంఏ ఎం కోలన్ ఏ ఈక్వల్ టు ఆర్ స్టార్ కే క్వశ్చన్ మార్క్ ఈకి ఎంకి ఈకి ఎలా సంబంధం అని అడిగింది. ఓకే, మనం ఫస్ట్ రాసుకుందాం. ఎం ఏ ఆర్ కే ఈ. ఓకే, రిలేషన్ అడిగాను ఎంకి ఈ రెండింటికి రిలేషన్ అడిగింది కాబట్టి మనం అక్కడి నుంచి ఇక్కడ దాకా మనం రాసుకుంటూ రావాలి. కోలన్ అడిగాను, కోలన్ అంటే ఏమంటాడు, ఏ బి యొక్క కొడుకు. ఎం కోలన్ ఏంటంటే ఎం ఏ యొక్క కొడుకు అంటే ఏ సన్ కొడుకు. ఏ సన్. నెక్స్ట్ ఈక్వల్ అడిగాను, ఈక్వల్ అంటే ఏ బి యొక్క భార్య అంటే ఏ అనే వ్యక్తి ఆర్ యొక్క భార్య, వైఫ్. నెక్స్ట్ ఆర్ స్టార్ కే, ఏ బి యొక్క అన్నయ్య అంటే కే ఆర్ అనేటోడు కే యొక్క అన్నయ్య. ఓకే, నెక్స్ట్ ఏ క్వశ్చన్ మార్క్ ఈ అంటే ఏ బి యొక్క తండ్రి, ఈ యొక్క ఫాదర్. ఓకే, ఓకే, నెక్స్ట్ ఈ ఫాదర్ కే. ఓకే, కే బ్రదర్ ఆర్ వైఫ్ ఏ సన్ ఎం. ఓకే, నెక్స్ట్ ఈకేం రిలేషన్ ఏముంటుంది అంటే ఈ యొక్క నాన్న కే, నాన్న బ్రదర్ బాబాయ్ ఆరు పెదనాన్న, బ్రదర్ వైఫ్, వైఫ్ పిన్ని కొడుకు అంటే నాన్న వాళ్ళ బ్రదర్ కొడుకు. ఆప్షన్లో చూస్తే ఇంగ్లీష్లో చెప్తాం, ఈజీగా ఉంటుంది. ఫాదర్ బ్రదర్ సన్, అంతే కదా. ఫాదర్ బ్రదర్ వైఫ్ సన్ అంటే దట్ మీన్స్ అతన్ని కొడుకు. నెక్స్ట్ క్వశ్చన్, కింది శ్రేణులను గమనించి ప్రశ్నకు సమాధానం చెప్పండి. అన్ని సంఖ్యలు అంకెలు. ఎడమ నుంచి కుడికి ఎలాంటి ఎన్ని విషమ సంఖ్యలు ఉన్నాయంటే ప్రతి విషమ సంఖ్య ముందు వెంటనే సమ సంఖ్య ఉంటుంది, వెంటనే తర్వాత కూడా విషమ సంఖ్య ఉంటుంది. ఓకే, వెంటనే సమాంఖ్య ఉంటుంది మరియు వెంటనే తర్వాత కూడా విషమాంఖ్య ఉంటుంది. అంటే ఇప్పుడు విషమాంఖ్య అంటే ఆడ్ నెంబర్, ఆడ్ ముందు వెంటనే సమ వెంటనే విషమ. అంటే మనం ఏం తీసుకోవాలి, ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్. ఇది సిరీస్లో ఎన్ని ఉన్నాయని అడిగింది. ఆడ్ ఈవెన్ ఆడ్, ఆడ్ ఈవెన్ ఆడ్ ఒకటి. నెక్స్ట్
ఆడు ఈవెను ఆడు. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ ఇంకెక్కడున్నాయి? ఆడు ఈవెన్ ఈవెను ఆడు 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 ఈవెను ఆడు ఈవెను ఆడు. ఓకే. నెక్స్ట్ ఈవెను ఆడు ఆడు. నెక్స్ట్ ఆడు ఈవెన్ ఈవెన్ ఈవెను ఆడు ఆడు ఆడు. సో ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి. సో ఏంటంటే ఆప్షన్ 3. నెక్స్ట్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ క్రమాన్ని ఆధారంగా తీసుకుంటే కింద ఇచ్చిన 4 జతలలో 3 నిర్దిష్ట సమానంగా ఉంటాయి మరియు ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి. ఆ సమూహంలో చెందిన అక్షర జత ఏది? ఓకే. ఇంతకుముందు మనం చేసింది సేమ్ రిలేషన్ చూద్దాం. డీకి కేకి. ఓకే. ఎంత ఇంక్రీజ్ అయింది డి నుంచి కేకి? 4 టు కే అంటే 11 అంతే కదా. ఐ టు కే. ఐ ఐ అంటే జిహెచ్ఐ 9 9. క్యూ అంటే 17. ఎంత ఇంక్రీజ్ అయింది? అంతే కదా. 8 ఇంక్రీజ్ అయింది. ఓకే. డి 4. జే కే 11. 4 నుంచి 11 అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 7. 7 4 11. ఇక్కడ 7 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 8 ఇంక్రీజ్ అయింది. ఓకే. నెక్స్ట్ ఎం టు టీ. ఎం అంటే 13, టీ అంటే 20. ఎంత ఇంక్రీజ్ అయింది? 7 ఇంక్రీజ్ అయింది. ఓకే. నెక్స్ట్ ఆర్ టు వై. ఆర్ అంటే 18, వై అంటే 25. ఎంత ఇంక్రీజ్ అయింది? 7 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ 2 7 ఇంక్రీజ్ అయింది. ఓకే. ఇక్కడ 2 7 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 7 8 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ వన్ డబ్ల్యూ అంటే 23, టీ అంటే 4. 23 నుంచి 4 అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 7. ఓకే. బి అంటే 2, ఐ అంటే 9. 7 2 9. ఇక్కడ కూడా 7 ఇంక్రీజ్ అయింది. సో ఓకే. నెక్స్ట్ టీ అంటే 20, ఏ అంటే 1. 20 ప్లస్ 7 ఎంత? 26కి జెడ్. నెక్స్ట్ 1 మళ్ళీ ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఏ. నెక్స్ట్ వై అంటే 25. 25 ఆర్ ఎఫ్. సో ఈ 3 సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి అనమాట. 7 7 ఇంక్రీజ్ అయింది. ఆప్షన్ 1 అనేది 7 8 ఇంక్రీజ్ అయింది కాబట్టి డిఫరెంట్గా ఉంది. అదే ఆన్సర్ అదే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 32. అన్ని షర్ట్స్ జీన్స్, అన్ని జీన్స్ టైలు, ఎటువంటి టై కూడా వాచ్ కాదు. ఓకే. నెక్స్ట్ కింద కన్క్లూజన్స్ స్టేట్మెంట్లు ఇంగ్లీష్లో ఇవ్వడం జరుగుతుంది. ఆల్ షర్ట్స్ ఆర్ జీన్స్. ఓకే. షర్ట్స్ ఆల్ ఇవన్నీ షర్ట్స్ అనేవి జీన్స్ అనమాట. ఇది ఓకే. ఇది జీన్స్. ఓకే. ఆల్ షర్ట్స్ ఆర్ జీన్స్. నెక్స్ట్ ఆల్ జీన్స్ ఆర్ టైస్. ఓకే. ఈ జీన్స్ అన్నీ కూడా టైస్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ నో టై ఈజ్ ఏ వాచ్. ఓకే. టైకి ఈ వాచ్కి రిలేషన్ లేదు. నెక్స్ట్ కన్క్లూజన్స్ చూద్దాం. ఆల్ షర్ట్స్ ఆర్ టైస్. ఆల్ షర్ట్స్ ఆర్ టైస్. ఓకే. నెక్స్ట్ నో జీన్స్ ఈజ్ ఏ వాచ్. ఓకే. ఇది కూడా రైటే, ఇది కూడా రైట్. ఎందుకంటే రిలేషన్ లేదు వాచ్కి జీన్స్కి. ఓకే. నెక్స్ట్ షర్ట్స్ ఆర్ టైస్. ఈ షర్ట్స్ అనేవి టైస్ అవుతానికి ఛాన్సెస్ ఉంది. సో మన కన్క్లూజన్ వచ్చేసి 1 లేదా 2 ఎటువంటి జరగవు. 1 మరియు 2 రెండు జరగవు. కేవలం ఒకటే జరుగుతుంది. 2 సార్లు జరగవు అని ఇచ్చింది కాబట్టి జరుగుతాయి కావచ్చు. ఆప్షన్ 30th క్వశ్చన్. కొంతమంది పేర్లు మైనాలు, అన్ని నురుగు పదార్థాలు మైనాలు. ఓకే. కొన్ని పేర్లు నురుగు పదార్థాలు, కొన్ని మైనాలు నురుగు పదార్థాలు. దీన్ని ఇంగ్లీష్లో చదువుదాం. సమ్ పియర్స్ ఆర్ క్యాండిల్స్, ఆల్ ఫార్మ్స్ ఆర్ క్యాండిల్స్. సో మనం చూసుకోండి పియర్స్ క్యాండిల్స్, పియర్స్ క్యాండిల్స్. సమ్ అన్నాడు కాబట్టి హాఫ్ పోర్షన్ తీసుకున్నాం. నెక్స్ట్ ఆల్ ఫార్మ్స్ ఆర్ క్యాండిల్స్. ఓకే. ఇవి క్యాండిల్స్ కదా. దీంట్లోనే ఆల్ అన్నాడు కాబట్టి దాంట్లోనే ఫార్మ్స్ అనేది
ఓకే, నెక్స్ట్ సమ్ పియర్స్ ఆర్ ఫార్మ్స్. పియర్స్ ఫార్మ్స్కి రిలేషనే లేదు అసలు, ఇది డ్యామ్ షూర్గా రాంగ్. ఆల్ క్యాండిల్స్ ఆర్ ఫార్మ్స్, ఈ క్యాండిల్స్ ఆల్ ఆర్ ఫార్మ్, ఇది కూడా తప్పు. ఎందుకు? సమ్, ఈ క్యాండిల్స్ అనేవి సమ్ పియర్స్ తోటి ఉంటాయి, ఆల్ ఫార్మ్స్ తోటి ఉంటాయి, అంతేగాని ఆల్ క్యాండిల్స్ అనేవి ఫార్మ్స్ కావు. ఆల్ ఫార్మ్స్ అనేవి క్యాండిల్స్ అవుతాయి, ఆల్ క్యాండిల్స్ ఆర్ ఫార్మ్స్ కావు, ఎందుకంటే ఇందులో పియర్స్ కూడా ఉన్నాయి. సో ఇది కూడా తప్పే, రెండు తప్పు. నిష్క్రమణలు 1 మరియు 2 రెండు సరైనవి కావు. ఓకే, ఇది సెట్ 2, ఇది సెట్ 2, ఇది షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్. ఓకే, ఇంతటితోటి కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఈ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్లో పెడతాం, 100 క్వశ్చన్స్ అయిన తర్వాత పెడతాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.